భారతదేశ రక్షణలో భాగస్వాములుగా నిలిచినటువంటి సైనికులు సుదీర్ఘకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సైతం తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. మాజీ సైనికులంతా జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి తమ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రతినిధులంతా మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడి వారి డిమాండ్లు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మాజీ సైనికుల సంఘంగా జేఏసీగా మీరు ప్రభుత్వానికి చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి మరియు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి మా ఎక్స్ సర్వీస్మెన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము మా ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ ప్రకటించినందుకు మేము చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున మాకు ఎక్స్ సర్వీస్మెన్స్లో ఉన్న అనేక సమస్యలు కార్పొరేషన్ ద్వారా పరిష్కరించుకుంటామని చాలా సంతోషంగా ఉన్నాము. దానికి ముందుగా కార్పొరేషన్ ఏర్పడటానికి విధి విధానాలకి మాకున్న సమస్యలు ఒక మీడియా ద్వారా చెప్పి వాళ్ళకి కొంచెం ఈజీ చేద్దామని మేము ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మాజీ హక్కుల పోరాట సమితి మరియు ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నేషనల్ ఎక్స్ సర్వీస్మెన్ కోఆర్డినేషన్ కమిటీ రికగ్నైజ్డ్ బై ది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వారితో మేమందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మా ఎక్స్ సర్వీస్మెన్కి కావాల్సినటువంటి బెటర్మెంట్ లైఫ్ అండ్ ఇంకా రీసెటిల్మెంటు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేరు, డిస్ట్రిక్ట్ సోల్జర్స్ బోర్డు మరియు మాజీ సైనికుల మధ్యలో సమన్వయకర్తలాగా వ్యవహరించి ఈ యొక్క కార్పొరేషన్ని అత్యంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటి? సుదీర్ఘకాలంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిలో ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ప్రతి జిల్లా నందు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనే ఒక ఆయన ఉంటారు. మాజీ సైనికులే ఉంటారనమాట ప్రతి జిల్లాలోనూ. వాళ్ళు పూర్తిగా ఇంకా నియామకం జరగలేదు, అది జరగాలి. పాయింట్ 1. 2, మొత్తం 26 జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ సోల్జర్స్ బోర్డు ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఆ యొక్క డిస్ట్రిక్ట్ సోల్జర్స్ బోర్డు ఆఫీసరు మరియు వాళ్ళ యొక్క పరివారాన్ని కూడా రిక్రూట్మెంట్ జరగాలి. ఇంకా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు నిధులు వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి దాంట్లోనూ 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు పెడుతుంది. ఈ యొక్క విధి విధానాలు రూపొందించడం కోసం నేషనల్ ఎక్స్ సర్వీస్మెన్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రిజిస్ట్రేషన్ చేయబడింది కనుక ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే అక్కడి నుంచి కనుక ఫండ్స్ కానీ లేకపోతే ఏ ఇతరైనా సరే ఇబ్బంది కనుక ఉన్నట్లయితే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క ఫండ్స్ రావడంలో కానీ లేకపోతే కార్యక్రమాల్లో ఏ విధమైనటువంటి ఆలస్యం జరిగినా దాన్ని స్పీడప్ చేయడానికి కానీ మేము ఉపయోగించుకుంటాము. అంటే మరొకరు ఉన్నారు ఎక్స్ సర్వీస్మెన్, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, మాజీ సైనికులుగా ప్రభుత్వం నుంచి కొన్ని మీకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, ల్యాండ్ విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి కరెక్ట్గా అందుతున్నాయా లేదా అసలు మీకు? ఇంతకుముందు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి అది రెవెన్యూ సమస్యలన్నీ అలాగే పేరుకొని ఉన్నాయి. ప్రస్తుతం వచ్చిన గవర్నమెంట్ మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి వారము కూడా నా దగ్గరకు వచ్చిన సమస్యలు తీసుకెళ్తూ వాళ్ళ సమస్యలు మాజీ సైనికులు తీరుస్తూ ఉన్నాము. ఇంకా జిల్లాల నుంచి ఎవరికైనా సరే అక్కడ ఎంఆర్ఓ లెవెల్ కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికారుల లెవెల్లో కాకపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు నేను డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్కి ఇన్ఫామ్ చేస్తూనే పార్టీ ఆఫీస్కి అలాగే సీఎంఓకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ సమస్యలు అనేది తీర్చడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. మా దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు అన్నీ కూడా తీర్చే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. అంటే మీకు రిటైర్డ్ ఆఫీసర్లుగా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మౌలిక వస్తువులు కావచ్చు, అన్ని వనరులు అందుతున్నాయా కరెక్ట్గా? ప్రస్తుత ప్రభుత్వంలో అన్నీ కూడా అందటం కోసం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుందండి ఇవ్వడానికి. ఆ సమస్యలు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామండి ఒక్కొక్కటిగా. రైట్, మరొకరు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి చెప్పండి, అంటే అసలు ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడటానికి మెయిన్ మోటివ్ ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో మాజీ సైనిక సంఘాలు అనేవి దాదాపు 122 ఉన్నాయి. ఇవన్నీ విడివిడిగా సమస్యలు సేమ్ కామన్ సమస్యలు, అందరూ వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యని కామనే, కానీ విడివిడిగా ఉండటం వలన వీళ్ళు సరిగా రిప్రజెంటేషన్ చేయలేకపోతున్నారు. వాటిలన్నింటినీ ఒక సంఘం కింద ఏర్పడి వాళ్ళందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక జేఏసీ కింద వెళ్తే ప్రభుత్వానికి కూడా ఈజీ అవుతుంది,
మా సమస్యలు కూడా చాలా గట్టిగా బలపరచవచ్చని మేము తీసుకొస్తున్నాము. మా సమస్యలు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే రీసెటిల్మెంట్. అంటే మేము బయట నుండి వచ్చి మేము 40-30 సంవత్సరాల వయసులోనే బయటకు వచ్చేస్తాం సర్వీస్ వదిలి. ఈ డిఫెన్స్ అనేది కొంతకాలమే కాబట్టి మేము పనిచేసి మేము బలవంతంగా వాళ్ళే మమ్మల్ని పంపించేస్తారు. మేము వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రావడం కాదు చాలామంది అనుకుంటారు. ఈ వచ్చినప్పుడు వాళ్ళకి రీసెటిల్మెంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా మంచి జీవోలు ఇచ్చారు. 2001లో 2005లో మాకు కొన్ని జీవోలు ఇచ్చారు. వాటి ప్రకారం ఏంటంటే మాకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేవాళ్ళు ఎక్సర్వీస్ మ్యాన్కి అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ సపరేట్ ఉండాలి అని ఒక జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 57 2001 మార్చి 13వ తారీఖు ఇచ్చారు. కానీ దాంట్లో చిన్న క్లాజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మార్చాలి GAD అని ఉంది. ఈ క్లాజ్ను ఉపయోగించుకుని అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా ఈ అధికారులు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లలేదు. అది ఒక క్లాజు మారకపోవడం వల్ల మాకు ఇస్తున్న 2% రిజర్వేషన్ కూడా మాకు ఒకే 1% కూడా ఫిలప్ అవ్వట్లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే జరుగుద్దని మేము అనుకుంటున్నాం. దీంట్లో ఫైనాన్షియల్ బడ్డెన్ లేదు, లీగల్ లిటిగేషన్ కూడా లేదు. ప్రభుత్వం వారు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇది సంఘటితమై ఈ సమస్యను తీసుకెళ్లాలని. 2 తర్వాత మాజీ సైనికులకు పోస్టులు అనేవి ఫిలప్ అవ్వకపోతే బ్యాక్లాగ్ చేయాలి. అది జీవో నెంబర్ 197 అలాగే 175 ఇలా 3 జీవోలు కూడా చిన్న చిన్న సమస్యల వల్ల పోస్టులు ఆగిపోతున్నవి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి సైనిక అధికారులు కానీ ఎవరు కానీ ఇంతవరకు తీసుకెళ్ళలేదు. కాబట్టి తీసుకెళ్ళినా ఏదో మొక్కుబడిగా తీసుకెళ్ళి లెటర్ రాస్తున్నారు తప్ప వాళ్ళు శక్తివంతులు లేకుండా కృషి చేయట్లేదు. కాబట్టి మా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇట్లాంటి సమస్యలే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సామరస్యంగా పరిష్కరించుకుంటామని కోరుకుంటున్నాము. అట్లా విధంగా మన మాజీ సైనికులు దాంట్లో నాయకులు ప్రభుత్వ పెద్దలతోనూ ప్రభుత్వ అధికారులతోనూ పార్టీతో సంబంధాలు ఉన్నట్టు కలిగిన వ్యక్తి కూడా మాతో ఉన్నారు జాయింట్ యాక్షన్ కమిటీలోనే. మాది ఇది ఒక్క 3 సంఘాలే కాదండి, 122 సంఘాలతో ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఇది. దానికి ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరూ బాడీతో వచ్చారు. వాళ్ళందరూ సమన్వయం చేస్తూ జిల్లా స్థాయి కమిటీలు కూడా వేసి మేము ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాము. అదేవిధంగా 1995లో ఏర్పడిన 2 బోర్డులు ఉన్నాయి. అవి ఏంటంటే చట్టబద్ధంగా ఏర్పాటు చేయవలసినవి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోవటం వలన ఆ బోర్డులు ఏర్పడలేదండి. ఒకటి రాజ్య సైనిక బోర్డు, అది ఏమాత్రం ప్రభుత్వానికి ఏమాత్రం ఖర్చు లేదండి. వాళ్ళు ఏంటంటే మాజీ సైనికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి మెంబరు చైర్మన్, ఆనరబుల్ చైర్మన్ అటువంటి చీఫ్ మినిస్టర్ గారు కానీ గవర్నర్ కానీ దాంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రివ్యూ చేయాలి. అది ఉండదు, మ్యాండేటరీ అండి. అది కేంద్ర ప్రభుత్వం వారి మార్గదర్శకాల ప్రకారం కేంద్ర సైనిక బోర్డు ప్రకారం జరగవలసింది. తర్వాత సైనిక మేనేజ్మెంట్ కమిటీ, స్టేట్ మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుందండి, గవర్నర్ గారితో ఏర్పడుతుంది. మా సంస్థలు ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి మన ఫ్లాగ్ మనీని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు. అది ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా పరిశీలిస్తారని మేము అనుకుంటున్నాము. ఈ ప్రభుత్వం కూడా మాకు కార్పొరేషన్ ఇచ్చారండి. కార్పొరేషన్ రావడం వల్ల మేము అన్ని కార్పొరేషన్లు ఎలా ఉంటాయి అంటేనండి, ఇప్పుడు ఉన్న కార్పొరేషన్లు చాలా ఉన్నాయి. SC BC కార్పొరేషన్, ST కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వమే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మా కార్పొరేషన్ ఏంటంటే మేము ప్రభుత్వాన్ని సమకూరుస్తాం. ఎలా సమకూరుస్తాం అనేది ఈ బోర్డులు, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ కనకదుర్గం గుడి ఇలాంటి మేము ఇట్లన్నిటి కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం ప్రభుత్వం తరఫున. ఇటు మాజీ సైనికులకి లాభం ఉంటుంది, వాళ్ళకి లాభం ఉంటుంది. మేమే ఫండింగ్ వాళ్ళకి ఇస్తాము. మాది ఎప్పుడు చిరకాల కోరికైనటువంటి ఈ యొక్క కార్పొరేషన్ అనేది మాకు ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, ప్రభుత్వ పెద్దలు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తామండి. ఇట్లాంటి సంస్థలన్నీ మేము వినియోగించుకోవడానికి మీకు ఇది ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో వచ్చే ప్రతి సైనికుడు కూడా సభ్యుడిగా చేరి ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క మాజీ సైనిక సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి, మీరు రావచ్చండి. రైట్, ఇంకొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఒకవేళ ప్రభుత్వం ఈ సమస్యలు సానుకూలంగా స్పందించిన పక్షంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి తోడుగా ఉంటాము. ప్రభుత్వం ఆల్రెడీ పాజిటివ్ ప్రభుత్వం ఇది మాజీ సైనికుల పక్షాన. ఇంకా మేము ప్రభుత్వం ఎటువంటి సమస్యలు వచ్చినా, అంటే ఏ వరదలు కానీ లేకపోతే ఈ ఎలక్షన్లు కానీ ఎటువంటి ఏమైనా వచ్చినా సరే ఆల్రెడీ మాజీ సైనికులు చేస్తున్నారు. ఇంకా మేము ప్రభుత్వంతో మమేకమయ్యి ప్రభుత్వానికి మేము తోడుగా ఉండి, అప్పుడు మేము దేశాన్ని గురించి సేవ చేసాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ గురించి లేకపోతే మన మాజీ సైనికుల గురించి, ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల గురించి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విధంగా మేము సహాయపడగలుగుతాం. రైట్, ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరిస్తుందనేటువంటి నమ్మకాన్ని ఎక్స్ సర్వీస్ మెన్స్ అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్ AP అమరావతి, అభినవ్ భారత్.